కార్యక్రమాలను నిలదీస్తూ చిరంజీవి ఇప్పటికే తిరుపతిలో పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసినటువంటి ఆయన అలిపిరి వరకు పాదయాత్ర చేసి అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్ళనున్నారు. దీనిపై అనేకమైనటువంటి అనుమానాలను టీటీడీపై అనేకమైనటువంటి అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి కొంతమంది ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ప్రజారాజ్యం పార్టీ ఈ ఉద్యమాన్ని ఎందుకు చేపట్టింది? స్థానిక ఎమ్మెల్యే అయిన చిరంజీవి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొద్ది రోజులు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణానికి దీనికి ఒక తెర తెచ్చేవాలి. దేవస్థానం తగిన బుద్ధి రావాలి. దేవస్థానంలో ఏం జరుగుతుంది? పవిత్ర భక్తు శ్రీకృష్ణదేవరాయలు పరమ వెంకటేశ్వర భక్తుడైన ఆయన నగలు ఇచ్చినా ఆయన ఎల్లలేని కట్టలేని నగలు ఉన్నాయా లేవా దానిపై అసెంబ్లీలో చర్చ జరిగి దీనిపైన ఒక చర్చ తీసుకురావాలి. ఖచ్చితంగా టీటీడీ దేవస్థానానికి తనకి బుద్ధి రావాలి. అదేవిధంగా ప్రోటోకాల్ పాటించిన టీటీడీ గత కొద్ది రోజులు చిరంజీవి పైన ప్రోటోకాల్ ఏ విధంగా పాటించడం లేదు. దానిపై ఆయన సీరియస్ అయ్యి వెంటనే టీటీడీ ఒక కార్యాలయం ముట్టడిచ్చి వెంటనే నిరసన పాదయాత్ర చేపట్టాలని ఒక ఆలోచన రావడం, దానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్య పార్టీ నాయకులు తరలి వచ్చి ఆయనతో పాటు 16 మంది ఎమ్మెల్యేలు కలిసి వచ్చి ఈ రోజు ఆ యాత్ర జయప్రదం చేసి ఇక్కడి నుంచి కాలినడకను బయలుదేరి కాసేపట్లో తిరుమల చేరుకొని అక్కడ జేఈఓ ఈఓగా కలిసి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, తిరుమలలో ఏం జరుగుతుంది ఖచ్చితంగా నిలదీస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎటువంటి ఈ ఆరోపణలపై ఎటువంటి ఆరోపణలు చేసేటటువంటి అవకాశం ఉంది? ఎటువంటి అభియోగాలను లేవనెత్తనున్నారు? శ్రీకృష్ణదేవరాయలని అపూర్వ ఆభరణాలు, శ్రీవారికి వైభవ తోరణాలు, ఇటువంటి అమూల్యమైన ఆభరణాలు కనపడలేని దీనావ స్థితిలో ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన సంస్థలు ఉన్నటువంటి ఈ దేవస్థానం కానీ ఉండడం అనేది చాలా దారుణం. ఈ చిరంజీవి గారు స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తూ ఏ విషయాన్ని కూడా మామూలు ప్రతిపక్షాలు మాది మామూలు రాజకీయ నాయకుడు మాదిరి ప్రతి విషయానికి లొల్లి చేయడం అనేది కాకుండా తను ఒక స్ట్రాటజిక్గా సడన్ ప్లానింగ్తో మంచిని ప్రోత్సహిస్తూ చెడును ధిక్కరిస్తూ చెడును విమర్శిస్తూ సాగుతున్నారు. ఆ చెడును కూడా ఒక స్థాయి వైజ్గా ఫస్ట్ విజ్ఞాపన, తర్వాత విన్నపము, దాని తర్వాత నిరసన. ఇప్పుడు ప్రజెంట్గా ఎందుకంటే అసలు టోటల్ కలాస్ అనే రీతిలో ఆయన దేవదేవుడికే మీ కార్యక్రమాన్ని వదిలేస్తున్నాను, మీ పాపాన్ని మీరే పొండి అనే ఒక నిస్సహాయ స్థితి కాడి నుంచి నిర్వీర్యం స్థితి నుంచి వచ్చి ఈ కార్యక్రమం చేపడుతున్నాడు. మీరు చెప్పండి, అప్పటి వరకు ప్రోటోకాల్లో పాటించలేదనేటటువంటి ఉద్దేశంతో చిరంజీవి పాదయాత్ర చేపట్టారనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. దీనిపైన మీ కామెంట్? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వ్యవహరిస్తారు. వాళ్ళు తుత్తులుగా ఎవరున్నారో వాళ్ళని మాత్రం వేసుకుని బోర్డులలో చాలా దారుణమైన ప్రోటోకాల్ పాటించారు. మొన్న జరిగిన ఇష్యూలో ఎంపీ చింతామోహన్ గారు అసలు తిరుపతికి సంబంధించి ఎంపీ గారు చంద్రగిరికి సంబంధించిన కాదు, శ్రీకృష్ణ ఉత్సవాలు ఈ రోజు తిరుపతిలో జరగాలని చెప్పి శ్రీ ప్రజారాజ్య పార్టీ అప్పటి నుంచి ఆందోళన చేస్తూ చైర్మన్ మీద ఒత్తిళ్లు తెచ్చి టీటీడీ మీద ఒత్తిళ్లు తెచ్చి ఈరోజు శ్రీకృష్ణదేవరావు సొంత సంతాప ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాం. మేము ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజు ప్రజారాజ్య పార్టీ ఆందోళన జరగాలని చెప్పి చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టడం చాలా హాస్యకర విషయము, చాలా ఆశ్చర్యకర విషయము. దీనిపై మేము అడిగితే చంద్రగిరిలో చేస్తున్నాం, తిరుపతిలో చేయడం చెప్పడం చిరంజీవి గారు కూడా చాలా సీరియస్ అయ్యారండి. కాబట్టి వెంటనే దీనికి సమాధానం చెప్పాలి టీటీడీ వాళ్ళు కూడా. ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇప్పుడు కాకుండా? ఇప్పుడు నిరసన కార్యక్రమాలు చేశామండి. దాని తర్వాత వాళ్ళ పాపానికి వాళ్ళే ఉండు వాళ్ళు ప్రక్షాళన వాళ్ళ మానసిక పరివర్తన కలిగేసి వాళ్ళు సరెండర్ అయ్యే పరిస్థితిలో ఇప్పుడు ఒక నిరసన లాంటిది చేశామండి. నెక్స్ట్ కార్యక్రమంగా మా అధినేత నిర్ణయించిన ప్రకారము ఆయన మానసిక మా కార్యకర్తలందరూ చేసిన సంసిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి ఆందోళన రాబోతోంది? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాదయాత్ర చేపట్టి కూడా దేవస్థానం తగిన చర్యలు తీసుకుని వెంటనే శ్రీకృష్ణదేవరాయల నగల ఆభరణాలు ఏమో చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కుంభకోణాలు, ఆర్జిత టికెట్ సేవలు దానిపై వెంటనే విచారించి చిరంజీవి గారు చెప్పకపోతే, స్థానిక ఎమ్మెల్యేగా మీరు కానీ వెళ్ళి ప్రోటోకాల్ పాటించి వ్యాధులు ఇవ్వకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ధర్నాలు చేసి టీటీడీ పాలక మండలి సభ్యులు రద్దయ్యే వరకు మేము పోరాడతామని ప్రజారాజ్య పార్టీ తరపున కోరుతున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నగల వ్యవహారం కానీ లేదా అవినీతి వ్యవహారం కానీ పూర్తిగా బట్టబయలు చేసేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేపడతామన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ నాయకులు చెబుతున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఎర్రంరెడ్డి, మహా టీవీ, తిరుపతి.